పత్రికా విలేకరుల సమావేశానికి సహచార మంత్రి వాళ్ళు పెద్దలు అనుభవజ్ఞులు జూపల్లి కృష్ణారావు గారు, మా పెద్దలందరూ, మా అన్నోళ్ళు ఎమ్మెల్యేలందరికీ, మీడియా మిత్రులందరికీ, అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇది నవ్వాలో ఏడాలో తెలియని సందర్భం. మా దగ్గర గ్రామాలలో ఒక సామెత ఉంటుంది. సామెత ఏంటంటే, సంపినోడే పోయి సమాధి కాడ కుటుంబ సభ్యుల కంటే ఎక్కెక్క ఏడుస్తాడంట. వాడే చంపుతాడు, వాడే సమాధి మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడంట, ఇంటోళ్ళ కంటే ఎక్క. గట్ట ఉంది మన బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని గొప్పగా చూయించి, అదేదో అద్భుతాలు చేస్తామని చూయించి, ఆ రోజుకి ఈ రోజు వరకు కూడా, మొన్ననే ఈ మధ్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు బయటకు వచ్చి కూడా మళ్ళీ పాలమూరు మీదనే మాట్లాడే పరిస్థితి. అంటే నేను అనుకుంటున్నాను, మాజీ ముఖ్యమంత్రి గారికి, అదే మాదిరిగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు కేటీఆర్ అందరూ కూడా ఈ పాలమూరు వాళ్ళు చాలా తిక్కోళ్ళు, ఏం చెప్తే అది వింటారేమో అనేటువంటి భావనలో ఉంటారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో పాలమూరు కోసం పోరు అంటున్నారు. ఎవరు చేయాలి పోరు? ఎవరైతే అధికారంలో గతంలో లేకుంటున్నారో, అధికారంలో లేరో వాళ్ళు చేయాలి. ఒకరు చేయాల్సిన పరిస్థితి వస్తే, అరే పాలమూరు వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా అని రకరకాల వేదికల మీద మాట్లాడిన మీరు, అధికారం మీ చేతికి వచ్చినప్పుడు మరి మీ 10 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది పాలమూరుకి? ఇప్పుడు గది ఇచ్చిపెట్టి పాలమూరు తర్వాత స్టార్ట్ అయినటువంటి కాళేశ్వరం, ఆ కాళేశ్వరం పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎంత? ఆ డబ్బులు పెట్టుబడి పెట్టగానే అది మేడిగడ్డ కూలిందని అనగానే మీరు మేడిగడ్డని ఒకటే చూస్తున్నారు. మొత్తం ఇది ఒక సమూహము, కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదంటున్నారు. మరి నేను కూడా గదే అడుగుతున్నా. పాలమూరు రంగారెడ్డి అంటే నేను ఒక్కటే మోటార్ బిగించి ఆ మోటార్ ఇట్లా స్విచ్ నొక్కి అర్ధగంట తర్వాత బంద్ చేయగానే పాలమూరు రంగారెడ్డి పథకం అయిపోయేట. ఏడుకెంచి వరకు ఉంది? ఏలూరు కెంచి లక్ష్మీదేవిపల్లికి ఉంది. మీరు ఫస్ట్ ఇచ్చిన జీవోలో ఏమని రాసిర్రు? మీ ఏలూరు కెంచి లక్ష్మీదేవిపల్లి వరకు 21 ప్యాకేజీలతో మీరు జీవో ఇష్యూ చేసారు. అసలు మీరు 21 ప్యాకేజీలతో జీవో ఇష్యూ చేసి మీరు 18 ప్యాకేజీలనే పిలిపించి 3 ప్యాకేజీలు మర్చిపోయారు. 22,000 చిల్లర వేల కోట్లతో స్టార్ట్ చేసినటువంటిది డిపిఆర్ తయారు కాగానే 50,000 కోట్లు దాటే. ఆ 50,000 కోట్ల మీరు పెట్టుబడి పెట్టినంత 22,000 23,000 కోట్లు పెట్టిర్రు. మరి మీరు పెట్టిన పైసలే గంత ఉంటే 50% క్రాస్ కాకపోతే ప్రతి వేదిక మీద ఏదో వీళ్ళు ఏం చెప్తే అది వింటారు, వీళ్ళకి ఏం అర్థమైతలేదు. ఇక మేధావులం మేమే, ప్రాజెక్టులు అంటే మాకే తెలుసు, నీళ్లు మేము ఎక్కడ తిప్పితే అక్కడ మలుతాయి, నీళ్ళని మా మాట వింటాయి, పగళ్ళు రాత్రి ఆలోచన చేస్తే పొద్దుగా కట్టేయగలుగుతాం. ఇంకా ఆ భ్రమల నుంచి బయటికి రావాలి. పాలమూరు పోరు కోసం పోరు యాత్ర కాదు. మీరు పొర్లు దండాలు పెట్టినా కూడా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా పాలమూరు రంగారెడ్డి మీద మీకు నిజంగా కూడా ప్రేమ ఉండి ఉంటే, కట్టాలి, వెనుకబడ్డ జిల్లా, వలస జిల్లా, దీన్ని బాగా చేయాలనే ఆలోచన ఉండింటే, ఇంతకుముందే మా మంత్రి గారు చెప్పారు, సంవత్సరం తర్వాత స్టార్ట్ అయిన కాళేశ్వరం మీద మీరు పెట్టుబడి పెట్టింది ఎంత? మరి పాలమూరు మీద వివక్షత ఆనాడే చూపిస్తుంది. మళ్ళీ మీరు ఇప్పుడు పోరుబాటు అంటున్నారు. మీ పోరుబాటును ఎవరు నమ్మాలి? ఎట్లా నమ్ముతారు ప్రజలు? ఏదో తిక్కోళ్ళా ఇట్ట? మరి దీన్ని తీసుకుపోయి ఈ ఏలూరు కాడిని తీసుకుపోయి లక్ష్మీదేవిపల్లి గాడి నుంచి రంగారెడ్డికి తీసుకొచ్చి మా కొడంగల్ నారాయణపేట తీసుకొచ్చి మక్తలు పోతామండ్రి. మాకు